అమ్మయ్య అల్లు అర్జున్ మొత్తానికైతే బయటకు వచ్చేసిండు. సినిమా యాక్టర్లు ఎంతో మంది అలా పొద్దుగాల అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చి కలిసిపోయిరు. అయితే దీని మీద ఒక్కొక్కరు ఒక్కో తీరులో మాట్లాడుతుంటే సర్కార్ తరపున మంత్రి సీతక్క ఏం మాట్లాడిందో ఇనురి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. అగో ఏం చట్టం ఎక్కడి చట్టం అంటారా? మేం కాదుల్లా, మంత్రి సీతక్కనే అంటుంది ఈ మాట. చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. ఆ గది ముచ్చట. అల్లు అర్జున్ అరెస్ట్ మొత్తం చట్టపరంగానే జరిగింది. ఒక ఆడామె జీవి పోయింది కాబట్టే ఆయన మీద చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంది. అంతేగాని మేము ఎవ్వలం కూడా ఆయన విషయంలో జోక్యం చేసుకోలేదు. మాకు ఎవ్వలకు కూడా ఆయన మీద ఎసోంటి కక్ష లేదని మంత్రి సీతక్క అంటుంది. ఈ పాటికి అల్లు అర్జున్ అరెస్ట్ పంచాయతీలో అందరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి బన్నీని కలిసిపోతుంటే గట్లనే మీడియా ముంగట్టుకొచ్చినప్పుడు ఏమైంది మేడం అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీరేమంటారు అని అడిగితే సీతక్క గిట్ల జవాబు చెప్పింది. ఈ ముచ్చట ఇట్లుంటే ఎవరికి చెప్తురు మేడం మీ కథలు? అల్లు అర్జున్ కావాలనే మొన్న పేరు మర్చిపోయినందుకు అరెస్ట్ చేపిచ్చిరు. మాకు తెలియదా మీ కథలు? మీరేమో ఇప్పుడు వచ్చి చట్టం చుట్టం అని మాట్లాడబట్టిర్రు. ఇన్నొద్దులేంది ఇన్ని దినాలకైనా అరెస్ట్ చేయవలసిన అక్కర ఏమొచ్చింది? ఇదంతా కావాలని మీ సర్కార్ పన్నిన కుట్ర. మీరు ఎంత దొక్కుదామని చూస్తే అంత పైకొస్తాడు మా హీరో, అది మా ఐకాన్ స్టార్ అంటే అని గల్లాలు ఎగిరేస్తుర్రు బన్నీ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా. మళ్ళీ ఈ పంచాదికి ఈడికే పరద పడుతుందో లేకుంటే ఇంకా సాగుతుందో ముందు ఎరకైతుంది. ఒక్క రోజుల అర్ధగంటకు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, టర్నులతోని అరెస్టు, బెయిలు, రిలీజ్ అనుకుంటా నడిచింది అల్లు అర్జున్ అరెస్ట్ ముచ్చట. ఇలా పొద్దుగాల రిలీజ్ చేసే వరకల్లా బన్నీ ఇంటికి పోయినాక ఇండస్ట్రీకి వెళ్ళి ఒక్కొక్కరు వచ్చి కలిసి మాట్లాడిరు. అందరం ఉన్నాం నీ ఎంట అని అలుముకొని భరోసా ఇచ్చిర్రు. ఇట్లా తెలుగు రాష్ట్రాలే కాదు దేశమంతా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ మీదనే చర్చ నడిచింది. స్టేట్ కాదు నేషనల్ ఇష్యూ అన్నట్టు అన్ని ఛానళ్లు కూడా డిబేట్లు పెట్టి మరి బాజాప్తా బన్నీ పంచాయతీ మీదనే మాట్లాడినాయి. లెక్కకు నిన్న పొద్దుమికే రిలీజ్ కావాల్సి ఉన్న ఇంత ఆలస్యమై ఇలా పొద్దుగాల బన్నీ బయటకు వచ్చి ముందుగాల గీత ఆర్ట్స్ ఆఫీస్ కు పోయి అటెన్క ఇంటికి పోయిండు. ఇక ఐకాన్ స్టార్ ను వల్కరిస్తందుకు ఇండస్ట్రీకి వెళ్లి చాలా మందే లైన్లు కట్టిర్రు. పుష్ప నిర్మాతలు డైరెక్టర్ సుకుమార్ వచ్చి మందలిచ్చి మాట్లాడి షాయి ఒట్టు తాగిర్రు. అటెన్క విజయ్ దేవరకొండ తమ్ముతో కలిసి వచ్చిండు. ఇంటికి రాగానే ముందుగాల అల్లు అరవింద్ ఎదురొచ్చి అలుముకుండు. అటెన్క బన్నీ కూడా అలుముకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా నవ్వుకురు జర్సేపు. ఇట్లా ఒకరిద్దరని కాదు ఇండస్ట్రీకి వెళ్ళి చాలా మందే వచ్చి ఏం రంది వడకు అందరం ఉన్నాం అని చెప్పుకొచ్చిర్రు. ఇంకో దిక్కు బన్నీ అరెస్ట్ మీద నిన్నటి సంది రికాం లేకుండా సోషల్ మీడియాలో కూడా తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి. పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి ఇదంతా చేపించిండు అని కొందరు అంటుంటే నాకే ఫ్యాన్స్ ఉండాలే అన్నట్టు సీఎం నలుగురిలో మాట్లాడిన మాటలు వైరల్ చేసుకుంటా ఇంకొందరేమో కామెంట్లు చేయబట్టిర్రు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ నాగార్జున కుటుంబం మీద చేసిన కామెంట్లతోని ఇండస్ట్రీ మస్తు మంట మీద ఉంది. మీదికెళ్లి ఇప్పుడు ఈ అరెస్ట్ తోని ఇంకింత గరం అవుతుంది. మరి రేపు ఈ పంచాయతీలన్నీ కూడా ఎటు తిరుగుతాయి అనేది చూడాలి. सागर भाई सागर भाई लास्ट बैठ अन्ना ఇది కేబుల్ లేపి आजे थोड़ा माइक पे भाई सागर वाला गाने मत माइक आ रहा अन्ना अन्ना हेलो ना बाहर गाल बाहर